శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో గోల్డెన్ టైం ప్రారంభం కానుంది. సంక్రాంతి తర్వాత వీరి జీవితంలో 3 అతిపెద్ద శుభవార్తలు జరగనున్నాయి. జాక్పాట్ కొట్టబోతున్నారు. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఊహించని రీతిలో అదృష్టం వీరిని అందలాన్ని ఎక్కించబోతోంది. సంక్రాంతి తర్వాత వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే పూర్వజన్మ సుకృతంతో ఈ రాశివారి జీవితంలో సంక్రాంతి తర్వాత జరిగే 3 అతిపెద్ద శుభవార్తలేంటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు కార్యసాధకులు. ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కార్యాలనైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. పూర్వజన్మ సుకృతంతో ఈ రాశివారి జీవితంలో సంక్రాంతి తర్వాత జరగబోయేదేంటి, అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో జరగనున్న 3 అతిపెద్ద శుభవార్తలేంటి, అదేవిధంగా ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసినట్లయితే సంక్రాంతి తర్వాత వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. పూర్వజన్మ సుకృతంతో గోల్డెన్ టైం ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో వీరు అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. వీరు చేసే మంచి పనులతో కీర్తి ప్రతిష్టలు అందలాన్ని అంటుతాయి. ఇక వీరికి తిరగనేదే ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోతున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటి అంటే వీరికి వృత్తిపరంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నుంచి మంచి సానుకూలమైన మార్పులు జరుగుతాయి. ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. పని భారం ఉన్నప్పటికీ కూడా ఆశించిన రాబడి బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా బాగా రాణిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. అలాగే ఎప్పటి నుంచో ఎవరైతే ఉద్యోగంలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగాల నుండి కొత్త ఉద్యోగాలు మారాలి అని చేసే ప్రయత్నాలు అంతగా సఫలం కావు. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి పురోగతిని ఏ విధంగా సాధించాలి అనే దిశగా వెళ్ళడం మంచిది. అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. మీరు ఆశించినటువంటి మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వీరికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. అలాగే భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాలు విస్తరించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. అలాగే ఇప్పటి వరకు వ్యాపారపరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు అధికంగా వస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి.
అలాగే ఈ రాశి వారికి జీవితంలో జరగబోతున్న 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి అంటే, వీరికి కుటుంబ పరంగా ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో బంధువులతోనూ ఆహ్లాదంగా కాలాన్ని గడుపుతారు. అలాగే ఈ సమయంలో స్నేహితుల వల్ల ఊహించని రీతిలో ఆదాయ మార్గాలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడంతో వీరి జీవితంలో అద్భుతంగా ఉంటుంది. ఇక వీరి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. అలాగే వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుంది. ఈ సమయంలో సంతానపరంగా శుభవార్తలను కూడా వింటారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటి అంటే, ఈ సమయంలో వీరికి విద్యపరంగా అద్భుతంగా ఉంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు పాల్గొనే ఇంటర్వ్యూలు సఫలమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా విలువైనది. వారి యొక్క భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవడానికి ఈ సమయంలో వారు చేసే నిర్ణయాలు వారి జీవితంలో అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే అనవసరమైన వివాదాలలో తలదూర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే కళారంగంలో ఉన్నవారు నూతన అవకాశాలను పొందగలుగుతారు. క్రీడాకారులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. విజయం బాటగా అడుగులు ముందుకు వేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల అంతగా ఇబ్బంది ఉండదు. కానీ రక్తం, ఉదరం, తలకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపైన అధికంగా ఉంటుంది. కాబట్టి తాగే నీరు, తినే ఆహారంతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, ఆరోగ్య నియమాలను పాటించడం చాలా అవసరం. అలాగే వీలైతే ప్రతినిత్యం వ్యాయామం చేయటం వంటివి చేయాలి. మెడిటేషన్ చేయటం కూడా చాలా మంచిది. జీవితంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అలాగే ఈ సమయంలో వీరు నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ రాశివారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు వీరి భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి ఈ సమయంలో వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నింటిలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే ఇంకా వీరికి తిరగనేదే ఉండదు. అంటే విజయాన్ని సాధించగలుగుతారు. మేషరాశి వారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కారం చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయటం ద్వారా వీరి జీవితంలో అద్భుతంగా ఉంటుంది. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా వీరి జీవితంలో ఎన్నో శుభ యోగాలను పొందుతారు. ఈ రాశి వారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి రాగి చెంబుతో నీళ్లను తీసుకుని రావి చెట్టుకు పోసి అక్కడే కూర్చుని రవి కుజ దోష నివారణ మంత్రాలను జపించాలి. అలాగే శుక్రవారం రోజున దుర్గామాతను దర్శించుకుని పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం మిఠాయిని కానీ, శనగలు కానీ, పప్పులను కానీ పంచిపెట్టాలి. గోమాతకు అరటిపళ్లను తినిపించాలి. పేదవారికి, లేనివారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా ఉంటుంది. సో చూసారు కదండి, పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న 3 అతిపెద్ద శుభవార్తలేంటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.